మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ అలసారు చేయంగానే పట్నంలో చెత్త చెదారం మొత్తం నిండిపోయిందని కారు పార్టీ లీడర్లు కారు కూతలు కూస్తే సీఎం రేవంత్ అలసారు ఇట్లా కేటీఆర్ సార్ని అనుకొచ్చిండు. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడి ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఇట్లా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ అలసారు వాడు వీడు అనుకుంటా మాట్లాడితే అటు కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ కూడా సీఎం రేవంత్ అలసారుని ఇట్లా పరిచిండు. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మొగవను అయితే మగ పుట్టుక ఉడితే జరావు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం, నాకో లై డిటెక్టర్ టెస్ట్ నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం, ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం, ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా. ఒక సీఎం ను పట్టుకొని మొగోనివైతే మొగ పుట్టుక ఉడితే అనుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఏమో గానీ లీడర్లు ఒక్కల మీద ఒక్కలు ఎత్తి 7 దోషుల మన్ను పోసుకునే పని పెట్టుకున్నారు. ఒక్కలనొక్కలు ఎత్తేసుకుంటారు తప్పితే కామన్ పబ్లిక్ కు పనికొచ్చే పనులు పథకాల ముచ్చట్లయితే ఏం చెప్తలేరు. అయ్యా సీఎం రేవంత్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీరు ఇట్లా ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకొని ఎక్కిరించుకొని పర్సనల్ గా మాటలు అనుకొని ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.